నేను శైలజ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే అందరి మనసు గెలుచుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్గా మారిపోయింది. కానీ ఆమెలోని నటిని మహానటి సినిమా ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ సావిత్రి పాత్రకు ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని తన సత్తా ఏంటో నిరూపించింది. అయితే గత ఏడాది కాలంగా కీర్తి సురేష్ తెరపై పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న బేబీ జాన్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అక్కడ కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఇక తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కీర్తి సురేష్ ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ ఏడాది ఆమె సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఆ సందేహాలు మరింత బలపడ్డాయి. పెళ్లి, ఆ తర్వాత వచ్చిన గ్యాప్తో కీర్తి కెరియర్ కథమనుకున్నారంతా. పెళ్లి కారణంగా వచ్చిన ఆ కాస్త గ్యాప్ను ఆమె అస్సలు వృధా చేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఊహించని సాలిడ్ లైనప్తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈసారి కేవలం నటనతోనే కాదు, తన ప్రాజెక్టుల ఎంపికతో కూడా షాక్ ఇచ్చింది. అనూహ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ కాంబినేషన్ చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్లో యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో అక్క అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కోలీవుడ్లో దర్శకుడు మిస్కిన్తో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా చేస్తోంది. దీంతో పాటు లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రివాల్వర్ రీటా కూడా చేస్తోంది. తొట్టం అనే మలయాళ యాక్షన్ థ్రిల్లర్లో కూడా కీర్తి కనిపించనుంది. చూస్తుంటే పెళ్లి తర్వాత వచ్చిన గ్యాప్ను కీర్తి కేవలం సరైన స్క్రిప్టులు ఎంచుకోవడానికి, తన కెరియర్ను రీబూట్ చేసుకోవడానికి ఉపయోగించుకుందని అర్థమవుతోంది. ఇకపై కీర్తి సురేష్ నుంచి పలు క్రేజీ ప్రాజెక్టులు రానున్నాయి. ఫ్యాన్స్కు పండుగే పండుగ. మరి కీర్తి సురేష్ ఈ లైనప్లో ఏ సినిమా అమ్మడికి మరింత బూస్టప్ ఇస్తుందో చూడాలి.